Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ తడాకా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది బెల్లం సున్నుండలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు బాగా రోస్ట్ అవ్వాలి, కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. మినపగుళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ నోటికి అతుక్కోకుండా ఉంటుంది సున్నుండ. బియ్యం కూడా గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత ఇదంతా మిక్సీలో వేసుకోవాలి, పౌడర్ అయ్యేటట్టు. అయిపోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 10 ఇలాచీ వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ మినపగుళ్ళకి 2 గ్లాసెస్ బెల్లం వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీకి వేయాలి. రెండింటినీ మిక్స్ చేసి బాగా మంచిగా పౌడర్ చేయాలి. ఈ పౌడర్లో 1 గ్లాసు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, నెయ్యి అంతా పౌడర్లో కలిసే వరకు. ఇలా పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అంతా పౌడర్లోకి బాగా పట్టాలి. ఇప్పుడు సున్నుండ బాగా గట్టిగా చుట్టుకోవాలి. ఎంత గట్టిగా చుట్టుకుంటే అంత మంచిది, అప్పుడు విడకుండా ఉంటుంది సున్నుండ. చూసారా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో? మేము చెప్పినట్టు చేయండి, బాగా మంచిగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ బెల్లం సున్నుండ రెడీ. హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం సున్నుండలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ట్రెడిషనల్ తడాకా యూట్యూబ్ ఛానల్. అలానే క్లిక్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్, ప్లీజ్.